నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం రైతుల ముంగిట అందిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రైతులకు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాల్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదిక వద్ద వర్చువల్ విధానంలో నిర్వహించిన రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవకాశం ఉంది. వీటన్నింటిలో కూడా మీకు అండగా నిలబడాలని, తక్కువ నీళ్లతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లాభాలు రైతులు చేకూరాలన్న ఆలోచనతోనే కార్యక్రమాలన్నింటినీ మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ చేస్తారు. మీరు ఏమైనా విషయాలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. చాలా క్రియాశీలకంగా మా మంత్రులు పనిచేస్తున్నారు. ప్రజల దగ్గరికి వస్తాం. తప్పకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారి సమాచారం ఇచ్చే కార్యక్రమాలు కూడా రైతు చేస్తూ బాగా ఉపయోగపడుతుంది. ఈ రైతులు చాలా మంది ఇప్పుడు మాట్లాడారు. కొడిశ్రావు గారి, మహిపాల్ రెడ్డి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, మల్లేశ్వరం గారు కానీ, గంభీర్ గారు కానీ మీరు చెప్పినటువంటి అన్ని అంశాలని ఇప్పుడు మీరు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఎక్కడున్నా కానీ నేరుగా ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి అన్ని అంశాలు నేరుగా సాక్షాత్ ఇక్కడే పెట్టుకున్నాను. నాగర్ కర్నూలు జిల్లా మహాశివరాత్రి పురస్కరించుకుని నాగర్ కర్నూలు నుండి శ్రీశైలంకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేను నాగర్ కర్నూలు డిపో మేనేజర్ని. మరొకసారి అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూలు డిపో నుంచి 7/3/2024 నుండి 9/3/2024 వరకు నాగర్ కర్నూలు నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని 7/3 నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఫేరు స్పెషల్ ఫేర్ ఉంటుంది. వాటిలో 2 బస్సులు సూపర్ లగ్జరీలు, 1 డీలక్స్, 7 సూపర్ ఎక్స్ప్రెస్లు నడపడం జరుగుతుంది. ప్రయాణికులు రద్దీగా ఉన్నట్లయితే వారికి తగిన విధంగా వారి యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుంది. మహిళా ప్యాసింజర్సు ఎక్స్ప్రెస్ వరకు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా స్టేట్ బోర్డర్ వరకు ఫ్రీగా ఉంటుంది. ఫ్రీ టికెట్, 0 టికెట్ ఇస్తారు. తర్వాత ఏపీ బోర్డర్లోకి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి అక్కడికి అందరూ కూడా మహిళా ప్రయాణికులు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కావున దీన్ని గమనించవలసిందిగా మహిళా ప్రయాణికులను ప్రత్యేకంగా కోరుతున్నాము. అదేవిధంగా డౌన్ ట్రాఫిక్లో కూడా ప్రతి జనాన్ని బట్టి డిమాండ్ను బట్టి బస్సులు నడపడం జరుగుతుంది. అదేవిధంగా
ఎవరైతే ఒక గ్రూపుగా ప్రయాణికులు ఉన్నట్లయితే వారు ముందుగా తెలియజేసినట్లయితే అక్కడ టెంటు నుండి వారికి స్పెషల్ బస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రయాణికులందరూ కూడా నాగర్ కర్నూలు పరిసర ప్రాంత ప్రయాణికులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మహాశివరాత్రి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని, దర్శనం సుఖంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు డిపోలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం టీఎస్ఆర్టీసీ మహిళా కార్మికులకు డిపో మేనేజర్ దేవరాజు మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. డిపో మేనేజర్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర సందర్భంగా పురస్కరించుకుని ఆర్టీసీ ఎండీ ఆదేశానుసారంగా దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ మేనేజర్, ముఖ్య అతిథిగా రాయల్ ప్యాసింజర్స్ మరియు డిపోలో ఉన్నటువంటి 45 మంది మహిళా కండక్టర్లను కార్యక్రమానికి ఆహ్వానించి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదే తొట్లండి బీటెక్స్ తొట్లగా పెడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ గిఫ్ట్లు పెట్టాలి, కవర్లు టి దేవరాజ్, నేను నాగర్ కర్నూలు డిపో మేనేజర్ని. మా డిపోలో ఈరోజు మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనలందరినీ కూడా సన్మానించడం జరిగింది. యాక్చువల్గా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినప్పటికి కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి మహాశివరాత్రి జాతర సందర్భాన్ని పురస్కరించుకొని మా యొక్క ఎండీ గారి ఆదేశానుసారం అడ్వాన్స్గా ఈరోజే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ గారిని కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆమెతో పాటు లాయల్ ప్యాసింజర్స్ మా డిపో ఏరియాలో ఉన్నటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసి వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా డిపోలో ఉన్నటువంటి 45 మంది లేడీ కండక్టర్లని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి వారిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా 3 రీజనల్ లెవెల్లోనూ 2 డిపో లెవెల్లోనూ వారి యొక్క ఈపీకే అటెండెన్స్, వారి యొక్క ప్రవర్తన, కేసులు, పోటీ కేసుల ఆధారంగా వారిని ఎలక్ట్ చేయడం జరిగింది. అట్లాంటి ఎలక్ట్ చేసినటువంటి 3 రీజనల్ స్థాయికి పంపించి అదేవిధంగా 2 ఇక్కడ మా డిపో స్థాయిలో వారిని సన్మానించడం జరిగింది. వారికి అప్రిసియేషన్ లెటర్స్, తర్వాత శాలులతో వారిని సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, అదేవిధంగా ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఈసారి వేరే కొత్త వారు కూడా ఈ యొక్క అవార్డులకు ఎంపికయ్యే విధంగా వారిని డిపోకి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వారిని కోరటం జరిగింది. దీనిలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్, గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే కార్యక్రమం రిజిస్ట్రేషన్ అయిపోయింది. భోజన కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు అనేక మంది దాతలు, వాసవి క్లబ్ నుంచి కూడా కొంతమంది భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిపోలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడంలో వారి యొక్క
పాత్రని పోషించి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుటకు వారి యొక్క సహకారాలు అందించినందుకు డిపో సిబ్బంది అందరిని కూడా నేను ప్రత్యేకంగా సన్మానిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. గద్వాల పట్టణంలో వ్యాపారస్తుల బంద్ విజయవంతం. స్థానిక వ్యాపారాలలో 80% వ్యాపారాలు స్థానికులకు మరియు 20% వ్యాపారాలు ఇతర ప్రాంతాల వారికి మరియు కార్పొరేట్ సంస్థలకు ఉండాలని కోరుతూ గురువారం గద్వాల పట్టణంలో వ్యాపార సంస్థల బంద్ విజయవంతమైంది. సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరాటే శ్రీహరి మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా వ్యాపార సంస్థల అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, విద్య మరియు ఉద్యోగాల విషయాలలో 80% స్థానికులకే ఉండాలన్న నిబంధనలు కలిగి ఉన్నప్పుడు మరి స్థానిక వ్యాపారుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికులకే 80% వ్యాపారాలు, 20% వ్యాపారాలు స్థానికేతరులకు మరియు కార్పొరేట్ సంస్థలకు ఉండేలా చట్టాలను తీసుకురావాలని అన్నారు. మహాశివరాత్రి వేడుకలకు వేలాల జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని వేలాల గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏ విద్యాసాగర్ రావు, గ్రామ సర్పంచ్ ప్యాగశ్యామల లక్ష్మణ్ తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ నెల 8, 9, 10 తేదీలలో వేలాల జాతరలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. జాతరకు వేలాదిగా భక్తులు తరలి రానుండడంతో గ్రామ స్పెషల్ ఆఫీసర్తో కలిసి మాజీ సర్పంచ్, గ్రామ కార్యదర్శి రాకేష్, మాజీ ఉప సర్పంచ్ డేగ నగేష్ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, జాతరలో ఉచిత మినరల్ వాటర్ గ్రామ పంచాయతీ తరపున ఏర్పాటు చేశామని, జాతర ప్రాంగణంలో శానిటేషన్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, స్నానాల ఘట్టాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గంటలో ఘనముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు, దీపాల కాంతుల్లో దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను. ఒక్కొల్ల జగ్గుల్ల చప్పుల మోతలు జంగమ దేవుడు మల్లన్నకు, బండ సర్కెల్లోన బంగారు దేవుడు కొలువైన మా గట్టు మల్లన్నకు. గనగన గంటల్లో ఘనముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు, దీపాల కాంతుల్లో దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను.
దేవుడమ్మా వేలాల గట్టు మల్లన్న మైమగల్లా దేవుడమ్మా మారాజు గట్టు మల్లన్న క్రంశియ పర్వతం మీద బహు సక్కనైన దేవుడమ్మా పుట్ట మీదికొచ్చిపోయాడు నా పేరు విద్యాసాగర్. నేను ఇక్కడ వేలాల స్పెషల్ ఆఫీసర్ గ్రామానికి ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవానికి కొరకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ గోదావరిలో 2 ఫిల్టర్ పాయింట్ ఏర్పాటు చేసి షవర్ల కనెక్షన్ ఇచ్చినాం. షవర్లు కూడా స్టార్ట్ అయినాయి. గుట్ట మీద కూడా మంచిగా వాటర్ కూడా సప్లై స్టార్ట్ చేసినాం. నిన్న చలి ట్యాంకులకు నీళ్ళు నింపుతున్నాము. అక్కడ నల్లాలు కూడా పెట్టేసినాం. భక్తులకు ఇబ్బంది కాకుండా 2 దిక్కుల 50 నల్లాలు 100 నల్లాలు పెట్టేసినాం. అదొకటి. ఇంకోటి కమాన్ దగ్గర కూడా ఇంతకుముందు బాగా ఇబ్బంది ఉంటుండే నీళ్లకు. అక్కడ బోర్వెల్ వేసినాం, మోటార్ కూడా పెట్టినాం. దానికి కూడా హ్యాండ్ పంప్ కూడా పెట్టినాం. డ్యూయల్గా కరెంట్ లేనప్పుడు హ్యాండ్ పంప్ కూడా వాడుకోవడానికి చేసినాం. ఇక్కడ మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని ఈ జైపూర్ మండలంలో మంచిర్యాల జిల్లాలోనే అతి పురాతనమైనటువంటి శ్రీ మల్లన్న స్వామి గట్టు మల్లన్న స్వామి జాతర రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఘనంగా జరగబోతున్నది. ఈ యొక్క జాతరకు మా యొక్క స్పెషల్ ఆఫీసర్ గారు మరియు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ, తర్వాత కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మరి ముందరి నుంచి కూడా అది చేస్తూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా వారి వారి పనులల్లో నిమగ్నమయ్యి ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా ఎందుకంటే సమ్మర్ వచ్చింది, వాటర్ కూడా ఫెసిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో మరి గ్రామ పంచాయతీ తరఫున కూడా మరి మన వాటర్ ట్యాంక్స్ ఒక 15-20 వాటర్ ట్యాంక్స్ ట్రాలీలు ఎక్కడెక్కడ ప్లాస్టిక్ కానీ ఏది కూడా ఉండకుండా ఏర్పాటు చేయడం కోసం వర్కర్స్ని పెట్టి కూడా చేయడం, ఎంబడే బ్లీచింగ్ కానీ శానిటేషన్ విషయంలో కానీ వాటర్ కూడా సమ్మర్ ఇబ్బంది కాకుండా అక్కడక్కడ సింగరేణి వాళ్ళ ప్రోత్సాహం ద్వారా కూడా ఈసారి వాటర్ ట్యాంక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ వేలాల గ్రామంలో జరిగే మహాశివరాత్రి రేపటి నుండి జరగబోతుంది 3 రోజులు. మహాశివరాత్రి సందర్భంగా మా వేలాల గ్రామానికి వచ్చే భక్తులకు ఎన్నో సౌకర్యాలు చేయడం జరిగింది. జనవరి 31తో మా పదవికాలం ముగిపోయినా కానీ గ్రామ సర్పంచ్గా మా స్పెషల్ ఆఫీసర్ గారి సహకారంతో వారి వెంట ఉండి మా ఉప సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్గా నేను, మా సార్ గారు కూడా దగ్గరుండి విలేజ్ వాళ్ళకి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పుష్కర ఘాట్ వద్ద స్నానఘట్టాలు కానివ్వండి, గుట్ట పైన సౌకర్యాలు కానివ్వండి, వెహికల్ పార్కింగ్, క్యూ లైన్ కానివ్వండి, ఇంకా వాటర్ ఫెసిలిటీ, ఇంకా మా ఎమ్మెల్యే గారి సహకారంతో 2 బోర్వెల్స్ కూడా వేయడం జరిగింది. వైద్య సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి ఇంకా ఎన్నో సౌకర్యాలు కూడా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తాము. అదేవిధంగా మా టెంపుల్ కూడా ఇంతకుముందు ఎలాంటి అభివృద్ధి కానీ చాలా జరగలేకపోయింది. ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో సహకరించి వాళ్ళు విలేజ్ కమిటీ మెంబర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వేలాల గ్రామంలో మహాశివరాత్రి 8, 9, 10 3 రోజులు జరిగేటువంటి మహాజాత్రలో మా స్పెషల్ ఆఫీసరు విద్యాసాగర్ సార్ కూడా ఉండి ఉండి మేము కూడా విలేజ్ల ప్రతి అభివృద్ధి ముందుండి నడిపిస్తున్నాం. ఖమ్మం దగ్గర కూడా ఇంతకుముందు బోర్వెల్ ఫెయిల్ అయితే కూడా మా ఎమ్మెల్యే సాబ్ ఒకటే మాటలతో బోర్వెల్ ఇచ్చాడు. అలాంటి దానికి మా స్పెషల్ ఆఫీసర్ గారు మోటార్ దించి కొట్టే పంపు కూడా పెట్టియడం జరిగింది. గుట్ట పైన కూడా స్పెషల్ ఆఫీసర్ లేనప్పుడు కూడా డీగా ఉండి కూడా అక్కడ వాటర్ ఎక్కేయడం మా సారు అదృష్టం. అలాగనే ఇప్పుడు మా పుష్కర ఘాట్ కాడ కూడా మా సార్ ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు, మేము కూడా తోడ్పడుతున్నాం. అందులో మీద గుట్ట పైన ఉన్న కమిటీని చైర్మన్ గారు, ఈఓ గారు ఇద్దరు కలిసి దాన్ని క్యాన్సిల్ చేపించడం చాలా దుర్మార్గమైనటువంటి
ఇబ్బంది. ఇది ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేయడం మంచిది కాదు. కమిటీ ఉంటే దానికి ఎంతో డెవలప్మెంట్ అవుతుంది. ప్రతిదైనా అడగడానికైనా ఏదినికైనా కానీ ముందు ఉంటుందని ఆలోచన ఉండే. కానీ అట్లాంటి కమిటీని ఫెయిల్ చేయడం ఈఓ గారికి, చైర్మన్ గారికి అందులో ఏలాంటి అభివృద్ధిని మింగుతున్నారు కాబట్టి ఈ కమిటీని క్యాన్సిల్ చేపించడం జరిగింది. ఈ కమిటీ వల్ల వాళ్ళకు నష్టం ఏంటిది అనేది మాకు ఈ మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఈ కమిటీ వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప కానీ వచ్చిన జనాలకు మాత్రం ఎలాంటి లాభము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం అయితే ఏం లేదు. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చైర్మన్గా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి ఏమీ చేయలేదు. వేరే పౌండూరు నుంచి ఒక దాత సంజీవరావు అనే దాత రెడ్డి, ఆయన సంజీవ రెడ్డి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టియడం జరిగింది. ముందట మండపం వేపించడం జరిగింది. ఈ ఏటా 20 నుంచి 30 లక్షల ఆదాయం వస్తుంది. కానీ గుట్ట పైన మాత్రం ఈ చైర్మన్గా ఉండి ఈ ట్రస్ట్ అనేది అన్ని క్యాన్సిల్ ఎప్పటికి ప్రతిసారి చేపిస్తున్నారు. కాబట్టి దీన్ని కంపల్సరీ మీడియా ద్వారా కొద్దిగా మీరు చేరిక తీసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులందరికీ దయచేసి దీన్ని మాత్రం కొద్దిగా పబ్లిక్లో పెట్టి దీన్ని మాత్రం ఖండించాలని కోరుకుంటున్నాం మేము వేలాల గ్రామ ప్రజలుగా. ఖమ్మం జిల్లా వివిసి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో ఉద్వేగంగా ఆవేశపూరితంగా మాట్లాడుతున్న మధిర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మేర రామ్మూర్తి తెలంగాణ ఉద్యమంలో లేనివారు, ఉద్యమాన్ని హేళన చేసిన వారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి ఓట్లు ఇప్పిస్తారని నాకు నమ్మకం లేదని, పార్టీకి ద్రోహం చేసే వారికి బుద్ధి వచ్చేలా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని, నామా నాగేశ్వరరావుని గెలిపించి కేసీఆర్ కి బహుమతిగా ఇవ్వాలని కోరారు. నీలాగా నీకు ఎక్కడ పార్టీ అధిక అధినాయకత్వాన్ని వేధించడం కాదు. నువ్వు కాకుండా నీకు సంబంధం లేదు. నాకు విషయం చేయాలా? ఎంపీ గారిని గెలిపించడానికి వచ్చిరా మీరు? ఎంపీ గారిని మళ్ళీ రాజకీయాలు చేసి మళ్ళీ దౌర్భాగ్య పనులు చేసి రాజకీయ అధినాయకత్వానికి ఏం తెలియకుండా మళ్ళీ ఓడించాలని వచ్చిందా? అది ఏంది ఏంది ఎందుకు వచ్చారు? అక్కడ ఎందుకే ఎందుకు ఇంత అవమానపరిచినాక? అరే అవమానపరచడం ఒక దళితుడు ఉద్యమకారుని మళ్ళీ 5 సంవత్సరాల పాటు సమైక్య వర్గంతోనే కుట్ర చేయించి వచ్చిన తెలంగాణను అడ్డుకొని ఇక తెలంగాణ రాదేమో అని ఒక ఆందోళనతో శ్రీకాంత్ చారిలాంటి అనేక మంది యువతులు బలిదానాలు చేసుకొని ఒంటి మీద పెట్రోల్ డీజిల్ కోసుకొని ఉరికేది ఎలాంటి వారి ఆకాంక్షని గ్రహించి తెలంగాణ పోరాటం జీవితం పగలా కట్టిన వాడిని సరే వాటిని సాధారణ ఎందుకంటే రకరకాల వాళ్ళు పార్టీలు మారిపోతున్న వాళ్ళు ఒక ఉద్యమకాన్ని అమలు ఎన్ని సంవత్సరాలు అమలు ఈ జిల్లాని సర్వనాశనం చేస్తారు. నామాగారు గెలవాలంటే నామాగారు గెలవాలంటే కొందరిని తరిమి పెట్టాలి. ఉద్యమకారాన్ని అవమానం చేత పార్టీలో పనిచేసే వాళ్ళకు కరెక్ట్ జరగాలి. ఇక్కడ చాలా మంది నాకు వందల మంది చాలా మంది చెప్తున్నారు. మనం ఒక్కదానికే ఉండాలి. గ్రూప్ రాజకీయాలు తీసుకుంటా లేక బొమ్మరాజు తప్పులైతే ముందు పార్టీ కోసం ప్రాణం పెట్టుకోవాలి. ఎందుకు ఆహ్వానం చాటగాని తత్వం ఇంకా ఛాలెంజ్ కట్టేస్తున్నాం. ఒక గెలుపు కోసం ఒక పరిస్థితిగా ఈ జిల్లాలో విధంగా పువ్వాలని వాళ్ళే ఓడిపోయిందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం ఇంతకంటే మోసం ఉందా? చేసే కారణం ఎవరు? మనమే మనమే మనమే. కాబట్టి ఏకం కావాలి. అందరం కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బొమ్మరాలు ఏ పార్టీ వద్దాసు కలగలేదు, పలకరు. కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ ఎక్కువ మాట్లాడి బాగుంది. కానీ ఏమేమి చేయాలో భవిష్యత్తు నిజంగా నాన్నగారిని చాలా ఈ రాష్ట్రం యొక్క గొంతుగా పార్లమెంట్ లో వినిపించే ఏకైక మనగాడు నాన్నగారు. అది మాట్లాడే డబ్బులంతా మాట్లాడతారు. అది చేసేంత రాజులంతా కొందరు ఏకంగా ఉంటారు. అది కాదు నిజంగా ప్రాణాలు అడ్డుపెట్టి గెలిపేయడానికి నేను సిద్ధం. నాన్నగారిని
అందరూ కూడా అన్నిగా బాధ్యత నా ఆవేదనని అర్థం చేసుకోవాలని నేను ఉంటే తెలియదని కోరుతూ ఉంటున్నాను. జై తెలంగాణ. కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, జిల్లా ఎస్పీ సింధు శర్మ, బార్ అసోసియేషన్ సభ్యులు, వివిధ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అవేర్నెస్ ర్యాలీకి ఇచ్చేసిన అందరికీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మనం వాళ్ళ అవేర్నెస్ ర్యాలీలో భాగంగా మన జిల్లా నుంచి మంచి ప్రతిభ కనబరిచిన కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ని సైంటిఫిక్ టెంపర్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన కొంతమంది మహిళలను మనం ఫెలిసిటేట్ చేసే చిన్న ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాము. సో I thank PDJ ma'am and District Collector sir, Bar Association and all officers who have made this awareness program grand success, and I request District Collector garu to address the gathering. Authority ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ముఖ్య అతిథి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం శ్రీదేవి మేడం గారికి, అదేవిధంగా గౌరవ సీనియర్ సివిల్ జడ్జ్ మేడం గారికి, అదేవిధంగా గౌరవ ఎస్పీ గారికి, మరి ఇక్కడ వేదిక పైన ఉన్న అందరూ మహిళలకి, ఇక్కడ వచ్చిన అందరు మహిళలకి పేరు పేరున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇది మీరు ఈ రోజు ఇంత ఉత్సాహంగా వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో కూడా బయట కూడా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు పోతున్నారు. మీకు అన్ని విధంగా సహకార్యం కోసం ఈ జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. మీ అందరికీ ఇంట్లో మరియు మీ ప్రొఫెషనల్ లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో మంచి సక్సెస్ మీరు అవ్వాలని కోరుకుంటూ, మీకు ఇట్లా ఏదైనా ఒక తీగ నుంచి ఒక తీగ వరకు ఎట్లా మీకు అడ్డం వచ్చేస్తూ ఉంటాయో అట్లా రాకుండా మీకు జీవితంలో మీరు పై స్థాయికి పోవాలని కోరుకుంటూ ముగిస్తాను. మహాశివరాత్రి జాతరకు ముస్తాబైన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం 3 రోజుల పాటు జరిగే మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ బాలాగౌడ్ తెలిపారు. వచ్చే భక్తులు ఆలయ అధికారులు సూచించిన విధంగా అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా శ్రీ దుర్గా భవన్ స్థానంలో ఈ సంవత్సరం రేపటి నుండి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతున్నది. ఈ ఉత్సవాల సందర్భంగా 8వ తేదీ నాడు రేపు శివరాత్రి జాగాలు ఉన్నది. 8వ తేదీ నాడు చేసిన ఎద్దకొండ ప్రదక్షిణలు 10వ తారీఖు రాత్రి 12 గంటల వరకు అమ్మవారి దివ్యాల ప్రోత్సవం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు 2 నుంచి 20 లక్షల వరకు ఇచ్చి అమౌంట్ దర్శించడానికి అంచనా తగ్గట్టుగా మెదక్
శాసనసభ్యులు పాలకొండ రావు గారి ఆదేశాలకు అనుగుణంగా మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల కోఆర్డినేషన్ తోటి దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్ల ఏర్పాటు, శవర్ణ సహకారంతో స్నానఘట్టాల ఏర్పాటు, మంచినీటి వసతి, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి వీలుగా హెల్త్ క్యాంపులు, పోలీస్ క్యాంపులు మరియు రవాణా సౌకర్యం గురించి కూడా పెద్ద ఎత్తున దాదాపు 140 బస్సులతోటి రవాణా సౌకర్యం కూడా దేవస్థాన ప్రాంగణంలో సులభంగా చేరుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. బస్ స్టాండ్ నుంచి దేవస్థానం కూడా ఫ్రీ బస్సులో కూడా ఏర్పడడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ గురించి వాటి భక్తులు విశేషి అమ్మవారిని దర్శించుకోవాలని దేవస్థానం వద్ద భక్తుల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ప్రసాదాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వాటి భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని. మన ఇంట్లో మనం అవలంబించే చిన్న చిన్న మార్పులతో మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మన దీపారాధన మొదలు కాబోతున్నది. ఒకసారి గట్టిగా చప్పట్లు. గౌరవ అతిథులందరి చేతుల మీదుగా మన యొక్క దీపారాధన ప్రారంభం కాబోతున్నది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా శ్రీరాఘవం దశపతిం అన్వయ రత్నదీపనోబాహుం అరవింద దయాలత. థ్యాంక్ యూ. సునా మేడం, పక్కన మేడం గారికి ఇవ్వవలసింది. కన్న తల్లిని ఆర్పేయద్దు, నీ పుట్టినింటి దీపాన్ని చంపేయద్దు, నీలోని సొంత ప్రాణాన్ని. ఆడకూతురా సఖీభవా, ఆడ జన్మమే జైభవా. ఆడకూతురా సఖీభవా, ఆడ జన్మమే జైభవా. ఆడకూతురా సఖీభవా, ఆడ జన్మమే
తప్ప నాది కాదు. ఇప్పుడు నా ముందు చాలా అనుభవం ఉన్న వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది, కానీ ఒక్క దాంట్లో నేను డిఫర్ చేస్తాను. వేదిక పైన వచ్చినప్పుడు కూడా వెల్కమ్ టు అవర్ డే అని చెప్పడం జరిగింది. ఇది మీ డే కాదు, ఇది మన డే. ఎందుకు అని నేను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. 3 పదాలు మనం ఈ మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు వచ్చినప్పుడు, ఇటువంటి దినాలు వచ్చినప్పుడు గమనిస్తుంటాం. మేడం గారు చెప్పింది చాలా అద్భుతంగా చెప్పారు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఒక సెలబ్రేషన్ ఉండాలి. కానీ ఒక పదం మనం వింటుంటాం. ఏంటా పదం? ఎంపవర్మెంట్ అనే పదం వింటుంటాం. ఏ మహిళా ప్రోగ్రామ్ వచ్చినా, ఏ మహిళా స్కీమ్ లాంచ్ అయినా ఎంపవర్మెంట్ అని వింటుంటాం. గమ్మతైన పదం ఇది. ఎందుకు? ఎంపవర్మెంట్ అవ్వాలంటే, ఎంపవర్మెంట్ చేయాలంటే 3 భాగాలు ఉంటాయి. ఏంటా భాగాలు? ఎవరు చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి. ఈ 3 భాగాల గురించి మాట్లాడదాం. క్లుప్తంగా మాట్లాడడం నా భాగాన్ని ముగిస్తాను. ఇప్పుడు ఎవరు చేయాలి అనే పదంలోనే చాలా అర్థం ఉంది. దాంట్లోనే మనం ఒప్పుకున్నది ఏంటి? వాళ్ళు ఎక్కువ, మేము తక్కువ. వాళ్ళు ఎక్కువ, మేము తక్కువ అయినప్పుడే ఎంపవర్మెంట్ అనేది. అంటే నేను నా పవర్ని తీసుకొని మీకు ఇస్తుందే ఎంపవర్మెంట్. అది తప్పని నేను చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఎవరి కోసం చేయాలి? తక్కువ ఉన్న వాళ్ళ కోసమే ఎంపవర్మెంట్ చేయాలి. అసలు మనం తక్కువ అని ఒప్పుకోనప్పుడు ఎంపవర్మెంట్ అనేది సందర్భమే రాదు. సరే, ఇప్పుడు ఆ 2 భాగాలు ముగిసిన తర్వాత ఎలా చేయాలనే చర్చ. ప్రతి సమాజంలో ఈ చర్చ జరుగుతుంది. ఒకటి చెప్తాం సార్, అంటే ఇప్పుడు చాలా మంది మేల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఫీమేల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎంత ఎక్కువ టైం హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఫీమేల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఆఫీస్లో హార్డ్ వర్క్ విషయంలో మాత్రం నేను 100% ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మీరు ఎంత వర్క్ చేసి 10 hours 12 hours చేస్తారో, సో వాళ్ళు 18 hours కూడా చేస్తారు. అదే ఇల్లు కమ్ ఆఫీస్ 2 మిక్స్ చేస్తే 24 hours మ్యాక్సిమం వర్క్ చేసేది ఇవ్వడే ఆ విధి. అండ్ ఇంకొకటి వర్క్లో కూడా అంటే మేము అనుకుంటాం, అంటే చాలా మందిని ఎంకరేజ్ చేస్తాం, వర్క్లో చేయగలుగుతారు. ఒక వర్క్ అప్పచెప్పట్లేదు, వర్క్ చెప్తే చేస్తారో లేదా డౌట్తో ఉంటారు. సార్ అదే అంటున్నారు, సార్ చెప్తే మన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తే, మనం ఎంకరేజ్ చేస్తే, ఎవరైనా కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసినాక బెటర్గా చేయగలుగుతారు. నేను అది ఎక్స్పీరియన్స్లో చాలా మంది ఆఫీసర్స్ చూశాను. సో ఇది కంటిన్యూ అవ్వాలి. ఏ సెక్టర్లో ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దానిలో అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలానే సెలబ్రేషన్స్ కంటిన్యూ అవ్వాలి. సో ఇయర్ అంతా ఇట్లానే హ్యాపీగా ఉండాలని, కలర్ఫుల్గా ఉంది. సో ఇట్లా కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వార్థ రాజకీయాలతోనే రామగుండం నగర అభివృద్ధి కుంటుపడింది. కార్పొరేషన్ అభివృద్ధి కోసమే పార్టీ మారామని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, పార్టీ మారిన కార్పొరేటర్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్, కార్పొరేటర్లు పార్టీ ఫిరాయింపుపై కారణాలను తెలిపారు. గత పాలకుల స్వార్థ రాజకీయాలతో రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి జరగకుండా పోయిందని, అందుకే అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వంలో పనిచేయడానికి పార్టీ మారడం జరిగిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిధులన్నీ పక్క జిల్లాలకు తరలి వెళ్లాయని ఆరోపించారు. ఇక రామగుండం నగర అభివృద్ధి కోసం డివిజన్ల అభివృద్ధి ఎమ్మెల్యేతో కలిసి ముందుకు సాగుతామని వెల్లడించారు. ఏవైతే మా మేయర్ సమక్షంలో మీ అందరం కలిసి చేరడం అయితే అదొక శుభ పరిణామం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే స్వార్థ రాజకీయాలను విడనాడి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఇక్కడ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అయినందుకు నిజంగా చెప్తాను, మేము గర్వకారణంగా చెప్పుకుంటారు. మేము కార్పొరేటర్లందరం కూడా గత పాలకుడు చేసిన నిర్లక్ష్యంతో రామగుండం కాన్స్టెన్సీ అనేది ఎంత నష్టపోయిందో మీ అందరూ చూసే ఉంటారు. మన ఎన్టీపీసీ, మన సింగరేణి, సిఎస్ఆర్ నిధులు పక్క కాన్స్టెన్సీలు తీసుకెళ్తూ ఉంటే ఒక చాతకని దద్దమ్మ లెక్క చూసుకుంటూ ఉన్నాడు తప్ప ఇక్కడ కనీసం మాకు కావాలి, మా రామగుండం కాన్స్టెన్సీ అనేది ఎలాంటి అభివృద్ధికి నోచుకుంటలేదు అని కనీసం ఒక్క కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదా ఈశ్వరన్న కానీ అడిగిన సందర్భం లేదు. ఎప్పుడు చూసినా తన స్వార్థం కోసం, తన స్వార్థ రాజకీయాల కోసమే పనిచేసింది తప్ప ప్రజల కోసం పనిచేసిన పక్షం లేదు. చూసి నెరవడే గతంలో జరిగేది ఉండే, కొద్దిగా లేట్ అయింది. నిజంగా రాజ్ ఠాకూర్ గారికి, గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధరబాబు గారికి మేము మనస్ఫూర్తిగా మా కార్పొరేటర్ అందరి తరపున చేర్చుకునేందుకు మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతిదీ అంటే గత 100 రోజులు చూస్తాం. గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు 90 రోజుల పైచీలకు అవుతుంది. 122 కోట్ల రూపాయలు తెప్పించిన ఘనత రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు. ఎప్పుడైనా తన స్వార్థం గత పాలకుడు తన స్వార్థం కోసం తన సొంత అవసరాల కోసం చేసుకుంటే తప్ప ప్రజల కోసం పాపన పోలేదు. ఇప్పటికి కూడా 5 రోగులకు తాగు లేకుండా
ప్రజల సంక్షేమే నా సంక్షేమే అని చెప్పేసి చేసిండు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ముఖ్య కారణం ఇంకొకటి ఏంటి అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం. ఎక్కడైతే కటిక పేదవాడు సంక్షేమ పథకాన్ని దూరంగా ఉంటుండో ఆ కుటుంబానికి సంక్షేమ అందడమే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ లక్ష్యం. పేదవాడు ఎప్పుడు కష్టపడకూడదు, ఉన్నోనికే ప్రతి సంక్షేమ పథకం అవుతుంది. అలాంటి దుర్దినం రావద్దు, ఫైర్లకు తాగుండద్దు. ఖచ్చితంగా పేదవాడికి ఆ పథకం అందాలనే ఉద్దేశం కొద్దీ చాలా కష్టపడుతూ పేదవాడు ఎక్కడున్న వెతికి, ఎక్కడున్న స్థానిక కార్యకర్తలు వెతికి వాళ్ళని తీసుకొచ్చి రాజ్ ఠాకూర్ చూపించగానే వాళ్ళకి సంక్షేమ పథకం అందే విధంగా తయారు చేస్తున్నారు. కాబట్టి అది కారణం, అసలు కారణం ఇది. ప్రజాపాలన అంటే ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంది అంటే ఈ రెండింటికి భేషజాలం ఇది ఒకటే ఉన్నది. అంతేకాకుండా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ యొక్క పార్లమెంట్ మెంబర్ను మేమందరం కూడా కష్టపడి ఖచ్చితంగా ఘనమైన భారీ మేడతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మేము పార్టీలో చేరడానికి ముఖ్య కారణం మాత్రం స్వార్థ రాజకీయాలను విడనాడి ఒక స్వచ్ఛందమైన పార్టీ, ఒక తెల్ల పార్లమెంట్ పార్టీకి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో పనిచేయడానికి మేము మనస్ఫూర్తిగా కూడా ఇచ్చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇచ్చేసిన ప్రెస్ మీట్ మిత్రులకు, అలాగే రామగుండం ప్రజలకు, అలాగే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నందుకు మన మినిస్టర్ గారు ముద్దుల శ్రీధర్బాబు గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, అలాగే హర్కారా వేణుగోపాల్ సార్ గారికి, మున్షి మేడం గారికి, అలాగే మా బొంతల రాజేషన్న గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, గత 4 సంవత్సరాలుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు పట్టణ ప్రగతి నుంచి నిధులు వచ్చేవి. ఫస్ట్ స్టార్టింగ్లో పట్టణ ప్రగతి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ 80 లక్షల నుంచి 90 లక్షల వరకు నిధులు పంపడం జరిగింది. రాను అవి కనీసం 40 లక్షల వరకు పడిపోయినాయి. దాదాపు 7 నెలల నుంచి, దాదాపు సంవత్సరం నుంచి మధ్యలో 6 నెలలకు ఒకసారి, తర్వాత సంవత్సరానికి ఒకసారి చొప్పున రావడం జరిగింది. లాస్ట్కి ఇప్పుడు 8 నెలల నుంచి పట్టణ ప్రగతి నిధులు కూడా రాలేదు కంప్లీట్గా. ఏదైతే 14th FC 15th FC నిధులు ఉన్నాయో అది ఇంతకుముందు డైరెక్ట్ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేవి. అవి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనకు రావడం జరుగుతుంది. దాదాపు మనకు నిధుల కొరత, బాగా ఇబ్బందులు అయిపోయి లాస్ట్కి ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాకా వచ్చింది మన మున్సిపల్ కార్పొరేషన్. అది చేసే బాధ్యత మా మీద ఉంది, ఖచ్చితంగా మేము చేస్తాం అని మరొకసారి తెలియజేసుకుంటూ, మక్కాన్ సింగ్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి గారికి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ గారికి, దుద్దుల శ్రీధరబాబు గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ వేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.